కాలేజ్ వేరే కదా అన్నారు, అందుకే. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు అమ్మాయితో సంతోషంగా మాట్లాడాలి గాని అంత నిరుత్సాహంగా మాట్లాడితే ఏమనుకుంటుందండి? మీరు ఫోన్ చేసినందుకు కళ్యాణి ఎంతో సంబరపడిపోయి ఉంటుంది, కానీ కాస్త ఉత్సాహంగా మాట్లాడితే బాగుండేది బాబు. ఏదో జరిగిందనుకుని మన అమ్మాయి అనవసరంగా బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా నీరసంగా మాట్లాడకండి. ఏమండి, అడగడం మర్చిపోయాను, మీ అమ్మా తాతయ్యలతో చెప్పొద్దని అమ్మాయితో ఏదో అంటున్నారేంటి? కన్నవారింట్లో ఉన్నట్టు అత్తవారింట్లో ఉండదు. చిన్న చిన్న విషయాలు పట్టించుకుని పెద్దవి చేసుకోకు. మీ అమ్మా తాతయ్యలతో చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు అని చెప్పాను. మంచి మాటే చెప్పారు, కానీ రెండు రోజులు లీవ్ కావాలన్నా. ఎందుకురా? పెండి సూపులకన్నా. పెళ్లి కూతురు చుట్టానికి 2 రోజులు ఎందుకో? ఈ ఊరి సంబంధం కాదన్నా, రాజమండ్రి అన్నా. సరే వెళ్ళరా. అలాగే అన్నా. నమస్తే అన్నా. అరే నమస్తే భయ్యా. రా రా కూర్చో. ఏంటి భయ్యా సీరియస్ గా ఉన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? నేను చెప్పిన పని చేసి పెట్టమని ఆ రోజు మీ వాళ్ళతో చెప్పి నువ్వు బయటికెళ్ళావు. మీ వాళ్ళ పని చేయకుండా చేసినట్టు నీకు నాకు అబద్ధం చెప్పారు. వాడిని కుమ్మేశామని ఇక నా దానికి అడ్డురారని వాడు చెప్పారు. కానీ నేను నీ దగ్గరికి రాకముందే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడ లేని వాడిని మీ వాళ్ళు కొట్టడం ఏంటి, బెదిరించడం ఏంటన్నా? అన్న ఆ రోజు సారిచ్చిన కవర్ మన సీనిగాడు యాండ్ పెట్టి మర్చిపోయిందన్నా. 4 రోజుల తర్వాత దొరికిందన్నా. ఈ విషయం చెప్తే నువ్వు కోపడతావని మేము చెప్పలేదా? నా దోస్తు దగ్గర నా ఇజ్జత్ తీస్తారా? నాకే అబద్ధాలు చెప్తారా? అన్నా తప్పు అయిపోయిందన్నా. అయినా ఆ కవర్లో ఉన్నాడు చనిపోయిందన్నా. మరో అబద్ధం చెప్తావురా? నిజమేనా? అమ్మ తోడనా? సారిచ్చిన ఫోటో మన కళ్ళ ముందే చనిపోయిన వంశీదనా? అన్న ఒక్క నిమిషం నా. అన్నా సారిచ్చిన ఫోటో ఇదే అన్నా. అయ్యా నువ్వు ఇచ్చిన ఫోటో ఇదేనా? ఇదే అన్న, ఇదే. ఎలాగూ చనిపోయాడు కదా అని సీనిగాడు నీతో అబద్ధం చెప్పిండన్నా. వీడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. చనిపోయినట్లు హాస్పిటల్కి వెళ్ళి మా వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు భయ్యా. వీడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. చనిపోయినట్లు హాస్పిటల్కి వెళ్ళి మా వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. అంటే
వీడు చచ్చిపోయాడు. అమ్మా, ఉమ్, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోమ్మా. ఏంట్రా? ఏం లేదమ్మా, కళ్యాణి అమెరికా వెళ్లకుండా నా వంతు ప్రయత్నాలైతే చేశాను. కానీ మళ్ళీ మరో సమస్య ఏమైనా వచ్చిందా? కళ్యాణి వంశీ జ్ఞాపకాన్ని మర్చిపోలేకపోతుందమ్మా. కాలేజీలో ప్రిన్సిపాల్తో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా వంశీనే గుర్తు చేసుకుంటోంది. వంశీ కోసం కళ్యాణిని అమెరికా వెళ్లకుండా ఆపగలిగాను, కానీ కళ్యాణి వంశీని మర్చిపోవడానికి ఏం చేయాలో తెలియట్లేదమ్మా. నువ్వేం చేసినా ఆ అమ్మాయి వంశీని మర్చిపోలేదు. అవునరా, వంశీ లేడన్న విషయం నీకు నాకే తెలుసు, కళ్యాణికి తెలియదు కదా. అలాంటప్పుడు ఎలా మర్చిపోతుంది? ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. వంశీని ఎప్పుడు మర్చిపోతుందో తెలుసా? నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చినప్పుడు. ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అమ్మా, నా ఫ్రెండ్ భార్యని నా భార్యను చేసుకోవటం తప్పనిపిస్తోందమ్మా. భర్త చనిపోయాడని చెప్పకుండా జీవితాంతం కళ్యాణిని మోసం చేయడం తప్పు కదా. వంశీకిచ్చిన మాట ప్రకారం కళ్యాణి బాధ్యతని నువ్వు తీసుకున్నావు. నీ బాధ్యత నెరవేర్చాలంటే నువ్వు కళ్యాణితో మాట్లాడాలి, కళ్యాణిని ఓదార్చాలి. కళ్యాణితో స్నేహంగా ఉంటూ ఆ అమ్మాయికి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. అవునా? అప్పుడు నలుగురు ఏమంటారో తెలుసా? భర్త దూరంగా ఉన్నాడు కదా అని, మరో మగాడితో విచ్చలవిడిగా తిరుగుతోందని కళ్యాణి గురించి చెడుగా మాట్లాడుకుంటారా? ఆ అమ్మాయికి నీ వల్ల అలాంటి చెడ్డ పేరు రావడం తప్పు కదా. భర్తను పోగొట్టుకున్న ఓ ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఆమెకో జీవితాన్ని ఇవ్వడం త్యాగం అవుతుందే తప్ప స్వార్థం అవుదురా. కళ్యాణి బాధ్యతని వంశీ నీకు అప్పచెప్పాడు కాబట్టి నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుని ఆమెకో జీవితాన్ని ఇస్తే వంశీ ఆత్మ సంతోషిస్తుందిరా. నీ స్నేహితుడికిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, నీ స్నేహితుడి ఆత్మ క్షోభ పడకుండా ఉండాలన్నా నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవడమే న్యాయం. కళ్యాణి వంశీని మర్చిపోవాలంటే కళ్యాణి నీ గురించి ఆలోచించేలా చెయ్యాలి. అది జరగాలంటే నీ మీద నమ్మకం కలిగేంత చనువుని కళ్యాణితో నువ్వు పెంచుకోవాలి. తనకేం జరిగినా నువ్వున్నావనే ధైర్యం కళ్యాణికి కలగాలి. అప్పుడు మాత్రమే వంశీ లేడన్న నిజాన్ని కళ్యాణి తట్టుకోగలుగుతుంది. అందుకే కళ్యాణికి త్వరగా దగ్గర అవడానికి ప్రయత్నించు. నీ మీద పూర్తిగా నమ్మకం వచ్చాక వంశీ గురించి చెప్పి కళ్యాణిని పెళ్లి చేసుకో. ఫైవ్ స్టార్ హోటల్లో జబర్దస్త్ పార్టీ ఇస్తానంటే వినిపించుకోకుండా ఈ దీపాల మధ్య ఈ సెటప్ ఏంది భయ్యా? అన్నా, వంశీ చచ్చాడనే గుడ్ న్యూస్ చెప్పావు. ఒక దీపం ఆరిపోయిందని సంతోషించడానికి ఇన్ని దీపాల మధ్య పార్టీ అన్నా? ఈ దీపాలన్నీ చూస్తుంటే వాడు చచ్చాక వాడి తల దగ్గర పెట్టే దీపం గుర్తొస్తుందన్నా. అందుకని ఈ సెటప్ చేశాను. ఇదేం టేస్ట్రా బాబు అనుకున్నాను. ఈ దీపాలు నీ సంతోషానికి గుర్తని తెలిసాక నాకు కూడా పెద్ద హ్యాపీగా ఉంది భయ్యా. అన్నా వెయ్య. Cheers. ఒక్క నిమిషం భయ్యా. ఇప్పుడు చెప్పు భయ్యా. Cheers. ఆ రాజేశ్వరీదేవి వంశీ ఇంకా బతికే ఉన్నాడనుకుంటుంది.
వాడు చచ్చాడన్న నిజం ఆమెకు తెలిస్తే నాకొచ్చే లాభం ఏమీ లేదు. అందుకే రాజశ్రీదేవికి నిజం చెప్పలేదు భయ్యా. నువ్వు చెప్పకపోయినా వంశీ పోయాడన్న నిజం ఎవ్వరికో తెలుసు. అవునన్నా, వాడు బతికున్నట్టు ఫారిన్లో ఉన్నట్టు ఎవరో ఫోన్ చేసి మాట్లాడారన్న. అదెవరో మనం తెలుసుకోవాలి. నాకిప్పుడు ఇంకో డౌట్ కూడా వస్తుందన్నా. ఏంటి భయ్యా అది? కళ్యాణికి నేను దగ్గరవడం కోసం మా బావకు కళ్యాణి గురించి ఎంత చెడుగా చెప్పాలో అంతా చెప్పేశాను. ఆవేశంతో కూతుర్ని చంపడానికి వెళ్ళిన మా బావ సడన్ గా మనసు మార్చుకుని కూతురు మీద తెగ ప్రేమ వలకబోస్తున్నాడు. అంటే వంశీ చనిపోయాడన్న సంగతి మీ బావకు తెలిసిపోయిందంటావా? అదే అర్థం కావడం లేదన్నా. మా ఇంట్లో కళ్యాణి గురించి అందరూ సంతోషంగా ఉంటే మా బావ మొహంలో మాత్రం సంతోషం లేదు. బాధను దాచుకోవాలని ప్రయత్నిస్తూ తనలో తానే కుమిలిపోతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరి ద్వారానో మా బావకు వంశీ పోయాడన్న నిజం తెలిసే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందే భయ్యా. మీ బావకు తెలిసిపోవటం వల్ల కొత్తగా వచ్చే నష్టమేముంది? ఎవ్వరికి తెలిసినా నష్టం లేదు. మొగుడు పోయాడు కాబట్టి మగతోడు లేని కళ్యాణిని లొంగదీసుకోవడం నాకు కూడా ఈజీనే అవుతుంది. సొంత బావే కాబట్టి నీ మరదలు నీకు దగ్గరయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది భయ్యా. ఎంజాయ్ చెయ్యి. అన్నా, చాలు భయ్యా. ఇది మొత్తం నీ వల్లే అన్నా. నీకు మరోసారి థ్యాంక్స్ అన్నా. మనలో మనకే ఉంది భయ్యా. కళ్యాణిని ఒక్కసారి చూడాలన్నా. చూడాలనుందా లేకపోతే ఒక చూపు చూడాలనుందా? కరెక్ట్ అన్నా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదండి. మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు కదా? అంటే చెప్తే మీరేమనుకుంటారోనని ఆలోచిస్తున్నాను. నేనేమీ అనుకోను. మొహమాట పడకుండా అదేమిటో చెప్పండి. ఈరోజు మీరు వేసుకున్న డ్రెస్ బాగుందండి. మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. కాంప్లిమెంట్ ఇవ్వడానికి కూడా ఇంత ఆలోచించాలా? చెప్తే మీరేమన్నా అనుకుంటారేమోనని. చూడండి, మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటకు చెప్పడం తప్పు కాదు. మనకెవరైనా కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి, సర్లే మన వాళ్లే కదా అని లైట్ తీసుకుంటాం. బయట వాళ్ళు చెప్తే ఇది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తాం. అదే భర్త చెప్తే సంతోషంగా ఫీల్ అవుతాం. అంటే మీలాంటి మంచి ఫ్రెండ్ కాంప్లిమెంట్ ఇస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ అండి. మీరు వైద్యశాస్త్రం కాకుండా మనస్తత్వ శాస్త్రం చదివితే బాగుండేదేమో. సొసైటీలో మన చుట్టూ ఉండే మనుషుల్ని అర్థం చేసుకోగలిగితే చాలండి. అంతకుమించిన మనస్తత్వ శాస్త్రం ఇంకేదీ ఉండదు. కరెక్టేనండి. ప్రాక్టికాలిటీ కంటే థియరీ గొప్పదేం కాదు. రఘురామ్ గారికి భార్యగా, వాళ్ళ అమ్మగారికి కోడలుగా నటిస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నానన్న ఒక గిల్టీ ఫీలింగ్తో నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి. నాకైతే ఈ చదువు పేరుతోనైనా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే బాగుండనిపిస్తోంది. వాళ్ళింట్లోనే ఉంటే ఇలాంటి ఫీలింగ్స్తో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేనేమో అనిపిస్తోంది. పోనీ మీరు విడిగా ఉండి చదువుకుంటానంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. కానీ మీకు మీరుగా బయటకు వచ్చేస్తే మంచిది కాదనిపిస్తోంది. రఘురామ్ గారితో కానీ వంశీతో కానీ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదనిపిస్తోంది. వంశీ ఏమంటాడో నాకు తెలీదు, కానీ రఘురామ్ గారు ఏమంటారో నాకు బాగా తెలుసు.
కళ్యాణి గారు, మీరు హ్యాపీగా ఉండటం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. ఏదో ఒకటి చేసి మా అమ్మగారిని ఒప్పిస్తాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా చదువుకోండి. మా అమ్మ వైపు నుంచి మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అని ఖచ్చితంగా అంటారు. రఘురామ్ గారి గురించి మీరు చెప్పారు. వంశీ ఏమంటాడో నేను చెప్పనా? చెప్పండి. రఘురామ్ గారు మీకోసం ఆలోచించే మంచి మనిషి కాబట్టి సరే అన్నారు. కానీ రాజేశ్వరీదేవి గారికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కళ్యాణి. రఘురామ్ గారు మన కోసం ఆలోచిస్తున్నారు. మనం వాళ్ళ అమ్మగారి కోసం కూడా ఆలోచించాలి. రాజేశ్వరీదేవి గారిని బాధపెట్టి రఘురామ్ గారు చేసిన సహాయాన్ని నువ్వు చేస్తున్న త్యాగానికి అర్థమే ఉండదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొద్ది రోజులు నువ్వు అక్కడే ఉండటం మంచిది కళ్యాణి. వావ్, 100% వంశీ ఇలాగే చెప్తాడండి. అసలు ఇంత కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్పారేంటి? మీరు నిజంగా చాలా గ్రేట్. హాయ్ ఆంటీ. ఏమ్మా, నాతో ఏమైనా పనుందా? పనుంటే తప్ప నేను రాకూడదా ఆంటీ? అదేం లేదమ్మా. సరదాగా మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మీరు వంట పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ ఉందమ్మా, రోజు చేసే పనేగా. అదేంటి స్వప్న, నువ్వు కట్ చేస్తున్నావు? ఇలా ఇవ్వు. లే. అయ్యో పర్వాలేదండి, నేనున్నాను కదా. ఇలా అయ్యో. ఎందుకు ఆంటీ మీరు కూడా నన్ను దూరం చేస్తున్నారు? ఆకాష్ ఇంతకు ముందులా నాతో మాట్లాడటం లేదు, అసలు నన్ను పట్టించుకోవటం లేదు. మీరు కూడా నన్ను దూరం పెట్టాలనే చూస్తున్నారు. అది కాదమ్మా. నాకు తెలుసండి, మీరు కూడా ఇంతకు ముందులా సరిగ్గా మాట్లాడటం లేదు. నచ్చిన మనిషిని కావాలనుకోవటం తప్ప ఆంటీ? ప్రేమించడం తప్పు కాదాంటీ? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న ఆకాష్ ఇప్పుడు వద్దనుకుంటున్నాడు. నేను చేసిన తప్పేంటంటీ? ఆకాష్ అందరిలాంటి వాడు కాదమ్మా. తన సుఖం, తన జీవితం కోసం కన్నా బాధ్యతల గురించి ఆలోచించే మనిషి. బాధ్యతల గురించి ఆలోచించే వాళ్ళు కొన్ని పరిమితులకి కట్టుబడి ఉంటారు. అందుకే నిన్ను వద్దనుకుంటున్నాడు. ఆకాష్ నావాడనుకుంటున్నాను. కష్టమైనా సుఖమైనా ఆకాష్తో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆకాష్ నన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా మీ అబ్బాయి బాధ్యతల్ని పంచుకుంటాను కదా ఆంటీ. బాధ్యతల కోసం పెళ్లి చేసుకోకుండా అందరూ బ్రహ్మచారులుగానే ఉండిపోతున్నారా? పెద్దవాళ్లుగా ఈ విషయం మీరు మీ అబ్బాయితో ఎందుకు చెప్పటం లేదాంటీ? చెప్పండి ఆంటీ. నా కొడుకు చాలా తెలివైన వాడమ్మా. ఒకరు చెప్తే తప్ప తన గురించి తెలుసుకోలేనివాడు కాదు. తన సంతోషాన్ని తప్ప తన బాధని, కష్టాన్ని మరొకరికి పంచకూడదనుకుంటున్నాడు. అందుకే అప్పుడు సరే అన్నవాడు ఇప్పుడు వద్దనుకుంటున్నాడు. ఆడపిల్ల ఆశలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ ఆశలు నెరవేరకపోతే ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే చెప్తున్నాను, ఎదుటి వాళ్ల అభిప్రాయాల్ని, వాళ్ళున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగితే మనసులో ఆశలు పెరగకుండా ఉంటాయి. నిరాశతో బాధపడకుండా ఉండొచ్చు. అంటే అంటే ఆకాష్ని మర్చిపోమంటున్నారా? వాడికున్న బాధ్యతలేంటో నాకు తెలుసు కాబట్టి ఆకాష్ నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్తున్నాను. ఆడపిల్ల మనసు గురించి మీకు తెలుసని చెప్పారు. ఆ మనసులో ప్రేమ అనేది ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఆకాశంలో చీకటైతే చంద్రుడు, పగలైతే సూర్యుడు మారతాడంటే. పగలైనా చీకటైనా మనసులో ఉండే ప్రేమ మాత్రం మారదాంటీ.
ఏమైనా మర్చిపోయానా? నానా ఏమేమి రాసావు ఓసారి చదువు. 3 కిలోల మినపప్పు, 3 కిలోల శనగపిండి, 3 కిలోల మైదా పిండి, గోధుమ రవ్వ 2 కిలోలు, పంచదార 10 కిలోలు, సన్ఫ్లవర్ ఆయిల్ 10 లీటర్లు, బాదం పప్పు కిలో, జీడిపప్పు కిలో. జీడిపప్పు. జీడిపప్పు రాశా. రాశారు. డాల్డా 2 కిలోలు, కిస్మిస్ 1/2 కిలో. శారదా, ఏమండి? ఒక్కసారిగా ఇన్ని సరుకులు దేనికి? ఎవరింట్లో శుభకార్యానికైనా పిండి వంటలు చేసి పంపిస్తున్నావా? కాదండి, మీకు రామాంజనేయులు తెలుసు కదా? ఏ రామాంజనేయులు? అదేనండి, దేవాపురంలో మాస్టర్ గారు. ఆ, ఆ, ఆ. వాళ్ళ ఆవిడ కమలమ్మ గారు నిన్న లక్ష్మి గారింట్లో వ్రతానికి వెళ్తే కలిశారు. ఆవిడ మరిది గారి అబ్బాయి న్యూయార్క్ లో చదువుకోవడానికి వెళ్తున్నాడని చెప్పింది. 2 రోజుల్లో వెళ్తున్నాడట. మన అల్లుడు గారు ఉంటున్నది కూడా న్యూయార్క్ లోనే కదా. ఆ అబ్బాయితో మన అల్లుడు గారికి పిండి వంటలు చేసి పంపిద్దామని. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటల్లుడికి ఏ మర్యాదలు జరగలేదు. 10 రకాలు చేసి పంపిస్తే అబ్బాయి సంతోషిస్తాడని. స్వీట్లు హాట్లు షాపుల్లో కొంటే బాగుండదు కదండి, అవి అక్కడ కూడా దొరుకుతాయి. అందుకే అచ్చమైన ఆంధ్ర పిండి వంటలు చేసి పంపిస్తే అల్లుడు గారు ఇష్టంగా తింటారు. నాన్న, ఇవన్నీ షాప్కి వెళ్ళి త్వరగా తీసుకురా. అలాగేనమ్మా. మావి గారు, ఏంటి అల్లుడు గారు? ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్తున్నాడంటే ఇదే మొదటిసారి వెళ్ళడం అయి ఉంటుంది. అతనికే కొత్త అయినప్పుడు ఆ అబ్బాయి చేత ఇవన్నీ అంత దూరం పంపించడం బాగుండదు. వద్దులేండి. చదువుకున్న కుర్రాళ్ళకి కొత్త పాత ఏ ఉంటుందండి? అయినా ఫోన్లుంటాయి కదా, ఎవరెక్కడున్నా ఫోన్లో మాట్లాడుకొని అన్నీ తెలుసుకుంటారు, కలుసుకుంటారు. నువ్వు వెళ్ళు నాన్నా. అది కాదు శారదా, ఎవరితోనూ పంపించడం బాగుండదు. అబ్బా, మీకన్నీ మొహమాటాలేనండి. ఆ అబ్బాయి వెళ్తున్నాడు కాబట్టి పంపిస్తున్నాం, లేకపోతే పంపించే అవకాశం ఉండేది కాదు కదా. నా మాట విను. అక్కడ అల్లుడు గారు అబ్బాయిని కలిసే అవకాశం ఉంటుందో లేదో. అవకాశం ఉన్నప్పుడే కలుస్తారు. మీరు నేను వెళ్ళి ఇచ్చి రాలేం కదా. నిజమే, కానీ కానీ లేదు, గీనీ లేదు. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను. అల్లుడు గారికి ఇవన్నీ పంపిస్తే మన అమ్మాయి ఎంత సంతోషిస్తుందో తెలుసా? అది సంతోషంగా ఉండడమే కదా మనకి కావాల్సింది. నాన్న, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు బయలుదేరు. సరేనమ్మా. ఆటో ఆపరా, ఆపరా ఆటో.